ఏళ్ల నాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను నిరసిస్తూ బాధితులు గత 2 సంవత్సరాల నుంచి దీన్ని నిషేధించాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా సానుకూల స్పందన లభించడం లేదు. ఈరోజు జిల్లా పరిషత్ ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎవరైతే వివిధ డిపార్ట్మెంట్లో 317కి బాధితులుగా మారారో వారందరూ ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేశారు. సో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మా సమస్య క్లియర్ చేశారని ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే బాధితులుగా మారిన ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది, ఏంటి? సార్ మేము 100 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుంది మేడం. యాక్చువల్గా మేము ఫస్ట్ అపాయింట్మెంట్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్లో అపాయింట్మెంట్ తీసుకున్నాం మేడం. ఆ తర్వాత నాకు చాలా ప్రాబ్లం అవుతుంది హైదరాబాద్ కూడా అనేసి నేను డిప్యుటేషన్లో మాడుగులకు రావడం జరిగింది మేడం. విత్ మనీ ఐ కేమ్ టు మాడుగుల ఆన్ డిప్యుటేషన్ మేడం. విత్ ఇన్ 3 monthsలోనే 3170 ఇన్ ద నైట్లోనే మేడం అపాయింట్మెంట్ రావడం జరిగింది. కంపల్సరీగా అక్కడ జాయిన్ అయిపోవాలి అని చెప్పేసి అపాయింట్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలి, అక్కడ జాయిన్ అవ్వాలి అనేసి. సో మేము జాయిన్ అయిపోయినాం మేడం. వీ హ్యావ్ స్మాల్ కిడ్స్ మేడం, 1.5 years and 3 years ఓన్లీ. సో వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆన్ జర్నీ మేడం. And we are the all are actually నర్సింగ్ ఆఫీసర్స్ అంటేనే లేడీస్ ఉంటాం మేడం దాదాపుగా. సో ఫ్యామిలీ బర్డెన్స్ వీఆర్ సఫరింగ్ ఎలాట్ మేడం. ఆన్ జాబ్ కూడా మేము చేయాల్సి వస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆన్ జాబ్ సేమ్ ఈక్వల్గా మేము మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇట్స్ వెరీ హారబుల్ టు అస్ మేడం. ప్లీజ్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ మమ్మల్ని కొంచెం మా స్థానికతకి మమ్మల్ని పంపిస్తే వీఆర్ హ్యాపీ టు సర్వ్ పేషెంట్స్ అండ్ ఆల్ మేడం. థ్యాంక్ యూ. సో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి దీని గురించి కొట్లాడుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. సో దీని క్లియర్ అవుతుంది అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఒక గుదిబండలాగా ప్రతి ఎంప్లాయీకి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో ఒక బాంబు వేసినట్టుగా ఒక సునామీ వచ్చినట్టుగా రాత్రికి రాత్రి మెసేజ్లు వచ్చేటట్టు చేయడం జరిగింది. దానివల్ల మేము స్థానికంగా కోల్పోవడం జరిగింది. మొట్టమొదటిగా నేను ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా మేము చేసేది ఏంటంటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వానికి తక్షణమే మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను వివరించి మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మొదటగా విషయం ఏంటంటే మేము రెండు సంవత్సరాల క్రితం దీని గురించి మేము పోరాడుతూ ఉన్నాము. మొట్టమొదటిగా ఏంటంటే మేము ఈ ఎన్నో వినతులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హరీష్ రావు సార్ కాలుగడ పట్టుకోవడం జరిగింది, నేనే పట్టుకున్న ప్రత్యేకంగా నేను పట్టుకోవడం జరిగింది. అప్పుడు సార్ ఒకటి ఫార్వర్డ్ చేయడం జరిగింది, కానీ అది సమస్య పరిష్కారం కాలే. ఫైల్ మాత్రమే మూవ్ అయింది తప్ప పని అయితే అవ్వలేదు. సారు గారు ఎలాంటి గ్యారంటీ హామీలు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మీరు అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది. ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల కోసం వలన ఈ ప్రభుత్వం వచ్చింది, ఉద్యోగుల సంక్షేమం కోసమే ఇది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గట్టి నమ్మకం ఉంది, 100% అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 5204 పోస్టుల స్టాఫ్ నర్సు మరియు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ని రాజనరసింహ సార్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత 4 రోజుల్లోనే 1800 పోస్టులని 7,094 పోస్టులుగా మార్చింది. 1800 పోస్టులు కలిపి 5,204 ఉన్న జాబులని వేకెన్సీని 1800 కలిపి 7,094 పోస్టులుగా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే రిక్రూట్మెంట్ అయితే ఎంత స్పీడ్గా జరుగుతుందో అదే స్పీడ్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని క్యాడర్లు, అదేవిధంగా స్టాఫ్ నర్స్ అనబడే నర్సింగ్ ఆఫీసర్ల క్యాడర్ కూడా త్వరగా రీఅలొకేషన్ చేసి మా స్థానికతకు పంపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హైకోర్టు ద్వారా మేమైతే ఆర్డర్స్ తీసుకొని వచ్చినాము, 2 కేసులుగా తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలలో ఉన్న అన్ని రాంగ్ అలొకేషన్ జరిగినటువంటి బాధితులం అందరం కూడా 120 మంది మరి ఇంకొక కేసు 104 మంది కలిసి మేము హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ నిన్నగాక మొన్న ఆల్రెడీ మేము ప్రజావానికి వెళ్ళడం జరిగింది. 400 మంది స్టాఫ్ నర్లను మేము ముట్టడించడం జరిగింది. దివ్య మేడం నోడల్ ఆఫీసర్ గారు మాకు భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా మేము చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి మేము పంపిస్తామని చెప్పారు. అక్కడనే జాయింట్ సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. 6th floor ఉన్న సీఎంఓ ఆఫీసులో ఎవరైతే మేడం ఉంటారో జాయింట్ సెక్రటరీ మేడం కలవడం జరిగింది, సంగీత మేడంని. తను కూడా ఈ హైకోర్టులో ఉన్న ఆర్డర్ని ఏదైతే ఉందో తప్పకుండా మేము దాన్ని సమస్యను పరిష్కరిస్తాం, ఈ ఆర్డర్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని మొత్తం అన్ని మీడియా ఛానళ్ళ ద్వారా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా డిహెచ్ గారు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ ఏమన్నారంటే రవీంద్ర నాయక్ సాయికు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సారు స్థానుకూలంగా స్పందించి సారు మా అందరి కోసం బయటకు వచ్చి సార్ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి విన్నవిస్తాం, ఖచ్చితంగా ఎంతవరకు నాకు సాధ్యమైందో అంతవరకు మీ అందరికీ సాయం చేస్తా, హైకోర్టు తీర్పును అమలు చేస్తానే ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం. ఇదే రకంగా మా నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో
దాదాపు 500 నుంచి 700 మంది ఈ బాధితులు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ల కంటే ముందే జరగాలని కోరుకుంటున్నా. నిన్నటికి నిన్న హెల్త్ మినిస్టర్ సార్ని నాగర్ కర్నూలులో కలవడం జరిగింది. కొంతమంది నర్సింగ్ ఆఫీసర్ సార్ ఒకటే మాట్లాడాడు, మేము ఎలక్షన్ల తర్వాతనే చూస్తాం తప్ప ఇప్పుడు మేము చెయ్యమని చెప్పడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ల్యాబ్ టెక్నీషియను, ఏఎన్ఎంస్, నర్సింగ్ ఆఫీసర్సు, ఫార్మసిస్టు, ఇట్లా అన్ని క్యాండర్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరి తరపున ఎలక్షన్ల కంటే ముందే మమ్మల్ని షఫిల్ చేసి మీరు ఎలక్షన్లో పోతే ప్రభుత్వానికి మంచి గట్టి పోటీ రాకుండా ప్రతిపక్షాలన్నీ ఓడిపోతాయి, లేకపోతే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి నేను ఏమని అడుగుతున్నా అంటే మేనిఫెస్టోలో అభయహస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ దాంట్లో ఏమైతే పెట్టిరో 26 నెంబర్ పేజీ 11వ హెడ్ లైన్లో ప్రభుత్వము మరియు ప్రైవేటు ఉద్యోగస్తుల సంక్షేమం అని హెడ్లైన్ పెట్టారు. అందులో 5 పాయింట్లు రాసింది 317 జీవోని సమీక్షిస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం. అదేవిధంగా ఉద్యోగులకి మరియు ఉద్యోగులకి క్యాలెండరు మరి ట్రాన్స్ఫర్స్ కూడా ఏప్రిల్ మేలో చేస్తామని క్లియర్గా మెన్షన్ చేసారు మేనిఫెస్టోలో. ఆ ధైర్యంతో నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, కానీ ఎలక్షన్ల కంటే ముందే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజుగా ఆల్రెడీ హర్షవర్ధన్ సార్ గారిని కలిసినాం జరిగింది, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, సార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. వారికి మరియు RTV ఛానల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. 317 జీవో ఓన్లీ స్టాఫ్ నర్సులే కాదు, ఎంటైర్ చాలా మంది డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ రోజు ఈ మీటింగ్ సారాంశం ఏంటి? ఈ మీటింగ్ సారాంశం సార్ ఒకటే చెప్పిండ్రు, గాలరెడ్డి హర్షవర్ధన్ సారు జూన్ 2వ తారీఖున మీకు విముక్తి వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ మేము వచ్చిన ఇక్కడ ఉద్యోగుల మస్తులం ఒక్కటే చెప్పినాం, సార్ జూన్ 2 కాదు, ఈ ఎలక్షన్ల కంటే ముందే జరగాలని మా ప్రధాన డిమాండ్ సార్. మేడం సో ఏమన్నారు హర్షవర్ధన్ గారు? జూన్ 2వ తారీఖు లోపల మీ సమస్యలన్నీ తీరిపోతాయని ఒక డేట్ చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణ విమోచన దినం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మీ అందరికీ విముక్తి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆ దిశగా అడుగులు వేయాలి. మీరు చెప్పినట్టుగా వినండి, ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగం అనేది ముఖ్యం కాబట్టి మీరు ఉద్యోగాలు చేసుకోండి. జూన్ 2వ తారీఖు నాడు మీకు విముక్తి వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలన్నారు. మేము ఒకటే మా డిమాండ్ ఎలక్షన్ల కంటే ముందే చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో మేము అక్కడ సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా సార్కి ఇవ్వడం జరిగింది. ఇన్కేస్ సానుకూలంగా స్పందించకపోతే, ఇది క్లియర్ అవ్వకపోతే మీరు తదుపరి స్టెప్స్ ఏంటి? మేము అనుకుంటున్నాం, ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడిస్తాం. మాకు సంబంధించిన హెల్త్ డైరెక్టర్ గారిని, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని, DMEని ఖచ్చితంగా ముట్టడిస్తాం. తదుపరి కార్యాచరణ మేము త్వరలో చెప్తాం. చూసుకోవచ్చు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున. చెప్పండి, మీరు ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈ 317 జీవో వల్ల? మేము మేడం 300 కిలోమీటర్స్కి ఎబోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది మేడం. జర్నీ హాఫ్ డే మాకు జర్నీనే పడుతుంది మేడం. ఒక్కటే మేడం గవర్నమెంట్కి విన్నవించుకునేది ఒకటే, మాకు 2018లో నోటిఫికేషన్ చేశారు మేడం, 21లో రిక్రూట్మెంట్ చేశారు. చేసిన తర్వాత వితిన్ 6 మంత్స్లోనే మమ్మల్ని జోనల్ ట్రాన్స్ఫర్స్ చేశారు మేడం. మమ్మల్ని దూర ప్రాంతాలకు పంపించారు. రాత్రి మెసేజ్లు పెట్టి పంపించారు. ఒక ఆడవాళ్ళమని కానీ అట్లీస్ట్ చూజ్ చేసుకోవడానికి కూడా మాకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని కూడా తెలియకుండా మమ్మల్ని పంపించారు మేడం. ఆ రోజు కూడా మాకు 21లో కూడా మాకు రిక్రూట్మెంట్ అప్పుడు కూడా వేకెన్సీస్ ఎట్లా చూపించారు, 5th, 6th 2 జోన్లు మాత్రమే చూపించారు. అప్పుడు మా 6th జోన్లోనే వేకెన్సీ చూపించిన ప్లేస్లోనే మేము చూజ్ చేసుకున్నాం. చేసుకున్నాక 6 మంత్స్కి పంపించారు మేడం. కాకపోతే మాకేందంటే సార్, మాకు సీఎం సార్ ఏం చెప్పారు, మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఏంటంటే 317 జీవో ఉద్యోగస్తులందరికీ సవరణ చేస్తా అని చెప్పిండ్రు. ఒక్కటే మేడం మమ్మల్ని అట్లా పంపించారు. కాబట్టి దయచేసి మాకు ఫస్ట్ అపాయింట్మెంట్ మాకు 21లో గవర్నమెంట్ చూపించిన, గత ప్రభుత్వం చూపించిన వేకెన్సీ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ అపాయింట్మెంట్లోనే మమ్మల్ని రీఅలొకేషన్ చేయమంటున్నాం. లేదు అంటే నేటివిటీ ప్రకారమైన మమ్మల్ని పంపించమని చెప్తున్నాం మేడం. మాకు ముందుగానే మాకు ఏముందంటే ప్రాబ్లం, ఇప్పుడు 7000 పోస్టులు రిక్రూట్మెంట్కి సిద్ధంగా ఉన్నాయి. అవి 7000 పోస్టులకు మాకు 317 అని చెప్పేసి మాకంటే సీనియర్లు ఉంచేసి మమ్మల్ని జూనియర్లు అని చెప్పేసి దూర ప్రాంతాలకు జోనల్ వైజ్గా ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు 7000 పోస్టులు మాకంటే జూనియర్స్ అవుతారు, వాళ్ళకు మేము సీనియర్లు అవుతాం. కాబట్టి ఫస్ట్ మాదేదో మాకు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ని కొనసాగించాల్సిందిగా గవర్నమెంట్ని మేము అందరం కోరుకుంటున్నాం మేడం. అదే మేడం. చెప్పండి, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి? ఈ 221 నుంచి మీరు దీని గురించి పోరాడుతున్నారు, ఇప్పటి వరకు కూడా మీకు క్లియర్ అవ్వలేదు. సో ఏంటి?
317 జీవో అనే స్థానికత అనే పేరుతోని జీవోని ఒకటి రిలీజ్ చేశారు. కానీ మాకు స్థానికత అనేది కోల్పోయేటట్టు చేసింది ఈ జీవో. జీవో వల్ల మాకైతే ఎటువంటి ఫలితం అనేది లేదు. మేము కోల్పోవడమే కాదు, మా పిల్లల జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా స్థానికతను కోల్పోతుంది. ఈ జీవో తొందరగా రద్దు చేయాలి. మా జోనల్కి మమ్మల్ని సీనియారిటీని బేస్ చేసుకొని తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. సీనాటి ఓకే, సీనాటి ప్రకారం ఇచ్చారు. కానీ ఎవరి జోన్ ఇప్పుడు ఇప్పుడు 317 జీవోలో వెళ్ళమంటే వెళ్తాం. నెక్స్ట్ మాది పర్మనెంట్గా అక్కడ ఆ జోన్ ఇచ్చారు. పర్మనెంట్గా ఆ జోన్లోనే మేము సెటిల్ అవ్వాల్సి వస్తుంది. కానీ మళ్ళీ రీబ్యాక్ అనేది లేదు. మాకు రీబ్యాక్ ఇస్తారా, లేకపోతే మా జోన్కి మమ్మల్ని పంపించేస్తారా, ఏదైనా మాకు క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇచ్చే వీళ్ళు పోస్టులు వాళ్ళకంటే ముందు మమ్మల్ని భర్తీ చేయాలి మా జోన్లో మేమని కోరుకుంటున్నాము. సార్ చూసుకోవచ్చు మొత్తం మీద. సార్ 2021 నుంచి పోరాడుతున్నారు, ఇంకా క్లియర్ అవ్వలేదు, ఇంకా ఎన్ని రోజులని పోరాడతారు? ఇంకోవైపు సీనియారిటీ బేస్ చేసుకొని కూడా తీసుకొచ్చారు. సో ఏంటి నా ప్రధాన డిమాండ్ ఏంటంటే సీనియారిటీ అని చెప్పడం జరిగింది అధికారులు, కానీ తప్పు మేడం. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నన్ను ప్రధానంగా ఆదిలాబాద్కి వేయడం జరిగింది. కొంతమంది ఎంప్లాయీస్ని హైదరాబాద్లో ఉన్న వాళ్ళని నల్గొండ తీసుకురావడం జరిగింది. సో నల్గొండలో ఉన్న వాళ్ళని ఆదిలాబాద్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని నల్గొండకి తీసుకురావాల్సిన అవసరం ఏంది? నల్గొండలో మా పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు మమ్మల్ని నల్గొండకి ఇవ్వండి. ఇందులో ట్రయాంగిల్లో ముగ్గురిని డిస్టర్బ్ చేయడం జరిగింది. అట్లా కాకుండా నల్గొండలో ఖాళీ ఉన్నప్పుడు నల్గొండ యాదాద్రి జోన్ ఎవరినైతే వాళ్ళని అక్కడ ఉంచండి. ఆ తర్వాత బాసరా జోన్ ఎవరైతే బాసరా జోన్లో ఉంచండి. కాకపోతే ఒక్కరిని డిస్టర్బ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ట్రయాంగిల్లో డ్రామాలో కావాలని అధికారులు తప్పులు చేసి వాళ్ళని సవరించుకోవడం కోసం, వాళ్ళని వాళ్ళు మెప్పించుకోవడం కోసం సీనియార్టీ అనే పదాన్ని పెట్టడం జరిగింది. కానీ కొన్ని వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులు, స్టాఫ్ నర్సెస్ పోస్టులు. కాబట్టి ఇదంతా తప్పు. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ను కవర్ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. నాతోటి సెకండ్ కేసు అనేటువంటి మేడం గారు వచ్చారు. ఒకసారి మేడంతో మాట్లాడడం కోరుకుంటున్నాను. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో మొత్తం ఎంతమంది బాధితులుగా మారారు 317 జీవో? నియర్లీ 500 to 600 మెంబర్స్ అయితే నేటివ్ జోన్ నుంచే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బాధితులు. ఇంకా అదర్ జోన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ కాకుండా వేరే ప్లేసెస్ ఇచ్చారు. అది డిఫరెంట్గా మళ్ళీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినారు. ఎందుకంటే మెరిట్లో ర్యాంక్ తీసుకొని మాకున్న వేకెన్సీస్ మేము తీసుకున్నాక మళ్ళీ దాన్ని షఫల్ చేశారు. ఏమని చెప్పేసి సీనియారిటీ ఒకటి అండ్ అక్కడ వేకెన్సీస్ లేవని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 7000 వేకెన్సీస్ క్రియేట్ చేశారు. మాకు వేకెన్సీస్ ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎందుకు షఫల్ చేయడం? ఇప్పుడు మా జోన్లో మాకు వేయొచ్చు కదా వేకెన్సీస్ ఉన్నప్పుడు. అలా ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుందనేసి నమ్మకం కూడా ఉంది. ఇక్కడ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ సుపీరియర్స్ అందరూ అదే చేస్తామని చెప్పారు. ఆ హోప్ తోటే మేము ముందుకు వెళ్తున్నాం. సో కొత్తగా డిహెచ్ కూడా వచ్చారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంది సార్ మీకు? కూడా నిన్న పాజిటివ్ గానే మాట్లాడారు. ఎంతవరకు వీలవుతే అంతవరకు న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళ సుపీరియర్స్ తోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏం టెన్షన్ తీసుకోవద్దు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనేసి చెప్పారు. అదే మాట మీద నమ్మకంతో అయితే ఉన్నాం ఇప్పుడైతే. సో చెప్పండి, ఎంత దూరం ప్రయాణిస్తున్నారు ఏంటి? మాది నల్గొండ డిస్టిక్ అండి. నన్ను ఆదిలాబాద్ రిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసినారు. నియర్లీ 600 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. మమ్మల్ని 6 months జాబ్ ఇచ్చిన 6 monthsలోనే ట్రాన్స్ఫర్ చేసినారు. 3 monthsలో మళ్ళీ డిప్టేషన్ మీద రిటర్న్ తీసుకొచ్చినారు. ఇప్పుడు డిప్టేషన్లో ఎంజీఎంహెచ్ పెట్లబుర్జ్ హాస్పిటల్లో డిప్టేషన్లో చేస్తున్నాము. అయితే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే డిప్టేషన్లు రద్దు అవుతా అంటున్నారు. అప్పుడు మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మేము ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్ళి మళ్ళీ పని చేయవలసి వస్తుంది. కాబట్టి మాకు రియాలొకేషన్ చేసి ఫస్ట్ ప్లేస్ ఇస్తారో లేకపోతే మా స్థానికత ప్లేస్, నేటివ్ ప్లేస్ చూసి ఇస్తారో ఇవ్వమని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే 317 జీవో బాధితులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి. We are from Sangareddy, ma'am. We are complete of 30 to 40 people who have been malfunctionally transferred from Zone 6 to Zone 3, which is Zone 6 Charminar to Zone 3 Rajana Sirsilla, and we are facing a lot of atrocities from the previous government and tyranny. We brought down the tyranny of the previous government in order to brought a change. We have a hope. We have a hope for a change, and we have a hope for revolutionary change. So through RTV, I want to convey a message to government of Telangana that it's a serious problem. If a person does his job sincerely, so he or she, if he or she faces the health issues like migraine, endoscopy, and many stomach related issues and traumas, so I want to question a government. Is it a democratic government? We need a solution for this, and we need a proper solution for this.
And as you are a media, you are the fourth pillar of the constitution, and through you, we have made many claims in the legislative form, in the judiciary form. We all are here as sufferers of 317 GO, and we also met with the previous health minister, Mr. Harish Rao. He just stored our papers in the medical and health office of the Sangareddy, and we have also went to the DH of our Koti office, and there is no response for us. We just hope for a change and a revolution, which we are supposed to get. We did the sincerely job, and we need a sincerity in the pro forma of the government. Thank you. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వివిధ ఎవరైతే బాధితులుగా మారారో అన్ని డిపార్ట్మెంట్ టీచర్ కావచ్చు స్టాఫ్ నర్సు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఎవరైతే హర్షవర్ధన్ ఉంటారో ఆయనకు వినతి పత్రం అందిస్తూ ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది, ఇప్పటికైనా మా సమస్య క్లియర్ అవుతుంది. చాలా మంది కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, కేవలం స్థానికత కోల్పోవాల్సి వచ్చింది 317 ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఒకవైపు ఇక్కడున్న ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెనపర్సన్ వంశిత కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.